జీఎస్టీ విధానంలో కీలక సవరణలకు కేంద్రం సిద్ధమైంది. జీఎస్టీ మార్పులతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్న నేపథ్యంలో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకు తగ్గించడం శుభపరిణామమని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ధన్యవాదాలు చెప్తున్న ఛాంబర్ ప్రతినిధులతో మా కరెస్పాండెంట్ శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సమూల మార్పులకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఛాంబర్ కామర్స్ తరఫున చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. అసలు ఎటువంటి సవరణలు చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్రభుత్వానికి సూచనలు చెప్పిన ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు జీఎస్టీ చూసుకుంటే మొత్తం 4 స్లాబులు ఉన్నాయి. ప్రజల పైన కానీ ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళపైన అనేక భారంగా మారుతాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాలని భావిస్తాం. ఎటువంటి సవరణ చేస్తే బాగుంటుంది? ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇది ఇచ్చే జీఎస్టీలో 5, 12, 18, 28గా ఉందండి. కాకపోతే ఈ స్లాబులు కొన్ని వస్తువులకు చాలా ఎక్కువగా అనిపించడంతో గతం నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేది జరుగుతుంది. దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2 స్లాబుల కింద అంగీకారం తెలిపి దాన్ని రేపులు తీసుకురావడానికి అంగీకారం తెలపడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల లగ్జరీ వస్తువులన్నీ కూడా 28%గా ఉన్నాయన్నీ కూడా 18%కు తీసుకురావడం జరుగుతుంది. అలాగే 12%లో ఉన్న వస్తువుల్ని 5%గా తీసుకొస్తారని తెలుస్తుంది. దీనివల్ల నిత్యావసర సరుకులు ఏదైతే 12% ఉందో అది 5%గా మారడం వల్ల కొన్ని నిత్యావసర వస్తువులు కూడా మనకు తగ్గుతాయి. అలాగే లగ్జరీ వస్తువులు ఏసీలు, కార్లు అలాంటి వాటిని 28% నుంచి 12% తీసుకురావడం వల్ల 18% తీసుకురావడం వల్ల అది సామాన్య మానవుడు కూడా దాన్ని కొనడానికి కొంచెం అందుబాటులో ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. అలాగే గతంలో ప్రభుత్వం ట్యాక్స్లు విధించడం వల్ల కొన్ని వస్తువులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నవి. ఈ రోజున అవన్నీ సామాన్యానికి అందుబాటులో రావడం వల్ల ఈ 5, 18 అనే పర్సంటేజ్ కాకుండా వీలుంటే 18% కూడా కొంచెం తగ్గిస్తే సామాన్య మానవుడికి ఇంకా ఎక్కువ అవకాశంగా ఉంటుంది. దీనివల్ల వ్యాపారం కూడా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కూడా మా వ్యాపారస్తులు కూడా చాలా ఆనందంగా ఉంది. వ్యాపారాలు లేక త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్తోనే కాదు యావత్ భారతదేశంలో కూడా వ్యాపారాలన్నీ కూడా చాలా మందికి ఇచ్చడం జరిగింది. ఇలాంటి సమయాల్లో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల వ్యాపారాలని అభివృద్ధి చెందుతాయని మేము ఈ విధంగా భావిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా సవరణ చేయాలని భావిస్తూ ఉంది. అంటే ఎటువంటి సవరణ చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగానే ఇప్పుడు 5 నుంచి 12 నుంచి 5కి తగ్గించడం, అలానే 28 నుంచి 18 తగ్గించడం, ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి. అంటే అన్ని వర్గాల వాళ్ళని అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు 28%లో లగ్జరీస్ గుడ్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు వగైరన్నీ కూడా సామాన్య మానవుడికి అందేటట్టుగా, అలానే కొన్ని నిత్యావసర సరుకులు అలానే ఇవి కూడా 5%లోకి తీసుకురావడం. ఇప్పుడు ఐరన్ ఇలాంటి సిమెంట్ ఇలాంటివన్నీ కూడా మనకి రేట్ తగ్గి 5%లో రావడం వలన అంటే ప్రతిదీ మనకి కాస్ట్ తగ్గుతుంది. ఒక ఫుడ్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ విషయంలో అవ్వచ్చు, ప్రతి విషయంలోనూ ఒక కారు మన ఒక 2 వీలర్ కొనుక్కోవాలన్నా, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా ప్రతిదీ మనకి కాస్ట్ ఉంది. అంటే మనకి ఇదివరకు మనకు వచ్చే జీతంలో నుంచి ఏదైతే సేవింగ్ అవుతుందో ఇప్పుడు ఈ ట్యాక్స్ మూలాన మనకి ఇంకా కూడా డబ్బులు ఇంకా మన జేబులో మిగులుతున్నాయి. అంటే సేవింగ్ మిగులుతుంది ప్రతి సామాన్యుడికి. అలానే రీసెంట్గా మనకి బడ్జెట్లో చూసుకుంటే ఇదివరకు 7 లక్షలు ఉండేది 12 లక్షలు చేశారు. దానివల్ల కూడా సేవింగ్. ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగు, అలానే జిఎస్టీతో ఏదైతే ఇప్పటిదాకా ఉన్నది ఎక్కువగా జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు అంటుంది. ఆ జిఎస్టీ ద్వారా కూడా కలెక్ట్ చేసింది కూడా సేవింగ్. అంటే ఒక సామాన్య మానవుడికి వాళ్ళ సేవింగ్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, వాళ్ళ ఎదుగుదల అవడానికి కృషి చేస్తున్న మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మనకు అటు పక్కన యుద్ధ వాతావరణంలో అంటే ఒకటి పాకిస్తాన్లో ఇటు బంగ్లాదేశ్లో అవుతాయి ఇన్ని మనకు ఇబ్బందులు ఉన్న తరుణంలో కూడా మనం అటు డిఫెన్స్కి అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మెయింటైన్ చేసుకుంటూ అలానే సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ స్వాతంత్ర దినోత్సవం 79 సంవత్సరాలు నిండుకొని 80 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఇలాంటి డెసిషన్ తీసుకొని మన భారతదేశంలో ఉన్న అందరూ పేదలకి మధ్యవర్తులకి ఒక స్వర్ణ అవకాశం ఇచ్చారని చెప్పి మన మోడీ గారు మన అందరికి ఇచ్చారని చెప్పి ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే మొట్టమొదటి చూసుకున్నట్టే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సవరణలకు సంబంధించి జీఎస్టీకి సవరణ చేయబోతోంది, ఇటువంటి నిర్ణయం ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలపైన ఇది చాలా మంచి ప్రభావం చూపుతుంది. రాబోయే కాలంలో ఏదైతే 18% ఉందో దాన్ని కూడా కొంచెం తగ్గించి 12% కనుక చేసినట్టు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HM TV.